మొదటి వచన భాగంగా మనము ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 40వ వచనం 42వ వచనం ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. రైట్, చదువుతున్నాను. సాధ్యమైనంత వరకు మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. 40వ వచనం చూద్దాం. మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్రు సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. ఇక్కడ వేశ్యల గురించి దేవుడు వ్రాయించాడు. వీరు దూరమున ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా వేస్ట్ అనమాట. ఇక్కడ వేశ్యలు ఎలా కనిపిస్తున్నారు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు వాక్య రూపంలో మనకు పొందుపరిచారంటే, వచ్చిన వాళ్ళు ఈ వేశ్యలకు చేతులకు కడియాలు వేసి తలలో పూలు పెట్టారనమాట. మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ వేశ్యలు పూలు పెట్టుకునే విషయం మన భారతీయులు మాత్రమే కదా తలలో పూలు పెట్టుకునేది. ప్రపంచంలో అనేక చోట్ల తలలో పూలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు వాక్య భాగంలో వేశ్యలు ఈ విధంగా అలంకరించుకుంటూ వారిని తృప్తిపరిచే విధానం మనకు కనిపిస్తూ ఉందన్నమాట. నెక్స్ట్, నేను కాలేజీలో ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్న సమయంలో దేవుడు నన్ను పట్టుకున్న వాక్య భాగమును ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఫ్యాషన్ ప్రియుణ్ణి, నేను అత్యధికంగా ఫ్యాషన్ ఇష్టపడేవాడిని. నా డ్రెస్ సెన్స్ అంతా కూడా ఏంటంటే ఫ్యాషన్గా ఉండేది. మనం వేసిన బట్టలు ఎదుటోడికి ఎక్కడ దొరకని విధంగా ఉండే అనమాట. మనమే ఆల్టర్నేషన్ చేసుకుని కుట్టించుకునేవాళ్ళం. రైట్, అది నా వ్యక్తిత్వం ఆ రోజుల్లో, అది నా బిహేవియర్. ఎందుకంటే ఇంతకుముందు పార్ట్ 5లో మీకు చెప్పాను, ప్రవర్తన బట్టి తీర్పు తీరుస్తున్నాడు దేవుడు అని. అది మర్చిపోతూ గుర్తుపెట్టుకోండి. అలంకరణ చేసుకోవడం వల్ల కాదు, ప్రవర్తన. ఎటువంటి ప్రవర్తన కలిగిన వారు ఏ విధంగా నడుచుకుంటారు అనేది మనం బైబిల్లో చూస్తాం, అంతే. రైట్, ఇప్పుడు రెండవ విషయం, రెండవ వాక్య భాగం నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ ఓపెన్ చేసి చూడాలి. యెషయా స్త్రీ పురుషులకు వర్తిస్తుందండి. నేను చెప్పే ప్రతి వచనము కూడా స్త్రీ పురుషులకు వర్తిస్తుంది. ఇందులో తిరుగులేదు. దేవుడికి స్త్రీ పురుష భేదం ఏమీ లేదు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 24 వరకు మనం కొన్ని విషయాలు గమనించాలి. దేవుడు నన్ను, మోడర్న్ వ్యక్తిగా ఉన్న నన్ను పట్టుకున్న వాక్య భాగం ఇదే అనమాట. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘ సభ్యులు విజయప్రసాద్ రెడ్డి గారు అండ్ విజయ్ కుమార్ అన్న, ఇంకా పిడి సుందర గారు అండ్ హనీ జాన్సన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు వీళ్ళందరూ కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే. నేను కూడా అటువంటి వ్యక్తినే. కానీ నాతో దేవుడు ఈ వాక్య ద్వారా నన్ను పట్టుకున్నాడు. 16వ వచనం కానించి చాలా జాగ్రత్తగా మనం చూడాలండి. బైబిల్ స్టడీ ఇది. ఆత్రంగా చూసేవాళ్ళు పోండి ఇక్కడ నుంచి. కష్టపడి తెలిసింది ఆ విషయం ఏంటంటే, శ్రద్ధ కలిగిన వాళ్ళు, వాక్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మీరు ఎవడు చూడకపోయినా పర్లా, ఒక్కడు చూసినా చాలు. 16వ వచనం కానించి నేను చదువుతున్నా వినండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో ఒక మనిషిగా నా హృదయానికి కొన్ని బాణాలు బాగా దిగినాయండి. ఎందుకంటే నేను మనిషిని, ఫ్యాషన్ ఇష్టపడేవాడిని, అన్నిటిని గమనిస్తూ ఉండేవాడిని. కాబట్టి ఈ వాక్య భాగం అంతా కూడా నన్ను ఎంతగానో గాయపరిచిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇది రూపక అలంకారంలో చెప్పబడింది. కానీ మానవుని ప్రవర్తన ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రవర్తన బట్టే మనకు తీర్పు అని బైబిల్ చెబుతుంది. మనం పార్ట్ 5లో చూసామన్నమాట ఆ విషయాలన్నీ కూడా. రైట్, ఒక స్త్రీ ప్రవర్తన గురించి ఇక్కడ స్పష్టంగా ప్రభువు వివరించాడు. ఒక స్త్రీ ప్రవర్తన గురించి. ఇదే సిచ్యువేషన్లో చాలామంది పురుషులు కూడా ఉంటారు, కానీ వారికి కొన్ని పదజాలాలు సెట్ అవ్వవు అనమాట. కానీ వారి యొక్క విధి విధానము, ప్రవర్తన విధానం ఈ విధంగానే ఉంటుంది. 16వ వచనము, గర్విష్ఠులు వారు ఓరచూపులు చూసేవారుగా మనకు కనిపిస్తుంది అన్నమాట.
గర్విష్ఠులైన వారుగా కనిపిస్తున్నారు వారు. ఈ యొక్క స్త్రీలు ఏ విధంగా ఉన్నారు అంటే ఓరచూపులు చూసేవారుగా ఉన్నారు, కులుకుతో నడిచేవారు అన్నమాట వీళ్ళు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ మాట అంటూ ఉంటారు, లేదంటే యవనస్తులు అంటూ ఉంటారు. మీకు తెలిసిన విషయం ఇదంతా. కులుగుతుందిరా బాబు ఇది బాగా అని, రైట్. అయితే తమ కాళ్ళ గజ్జల్లో మ్రోగించుచున్నారు అని చెప్పేసి వ్రాయబడింది. ఎలాగా? బహుశా ఇప్పుడు బిట్టేస్తాను చూడండి, బహుశా ఈ విధంగా అనుకుంటా. మీరు చూస్తున్న ఇమేజెస్ విషయంలో కనుక చూసినట్టయితే వేల రూపాయలు మొదలుకొని కోట్ల రూపాయల వరకు కూడా ఈ పట్టీలు అనేవి మనం కొనుగోలు చేయొచ్చు. మనం అంటే మీరు నేను కాదు, కొనగలిగిన వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక ఇమేజ్ ప్రకారం నేను చూసింది ఏంటంటే మీ మనస్సును దోచిన అన్నట్టు ఉంది. అంటే మనసు దోచేవి ఈ పట్టీలు అనమాట. అంటే వీళ్ళ కాళ్ళకు వేసుకుంటే, అందమైన పట్టీలు వేసుకుంటే కుర్రాళ్ళ మనసులు దోచుకుంటూ పోతారనమాట. ఇంకా అదే పని కదా, కింద కాళ్ళ వైపు చూడటమే మగాళ్ళ పని. అందుకని మనసులు వాళ్ళు దోచుకుంటూ పోతారు, రైట్. నేడు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అండి, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కాళ్ళకు పట్టీలు వేయడం నేర్పిస్తారు, అలవాటు చేస్తారు. ముద్దు ముద్దుగా గల్లు గల్లు గల్లుమని వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకి కాళ్ళకు పుండులు పడ్డా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే వాటిని బలవంతంగా వారికి అలవాటు చేస్తూ ఉంటారు. కాలక్రమేణా వారు అన్నిటినీ అలంకరించుకోవడం మొదలు పెడతారు. ఈ తప్పు ఎవరి దగ్గర ఉంది? తల్లిదండ్రుల దగ్గరే మనకు కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళ ముద్దు ముచ్చట్ల కోసం, వీళ్ళ సంతోషం కోసం చిన్నపిల్లలు దేవుడిచ్చిన సౌందర్యం పక్కన పెట్టేసి వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటారు. అందులో పట్టీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందుకేనేమో ఆ రోజులు ఇంకెంత దారుణంగా ఉండేవారో దేవుడి వాక్యంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు, రైట్. ఇలాంటి ఎచ్చుల జాతికి సంబంధించిన వాళ్ళు, నేను ఇలాగే మాట్లాడతాను, ఎచ్చుల జాతికి సంబంధించిన వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి అక్కడ 17వ వచనంలో. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, బోడిగుండు షవర్ చేసి అవతల పడేస్తాడనమాట. ఇంక మొత్తం షేవింగే, బోడిగుండు. తర్వాత యెహోవా వారి మానమును బయలుపరచును. 18వ వచనం. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే సూర్య వంక భూషణములు, ఈ చంద్రవంక భూషణములు, ఇవన్నీ కూడా మనకి తెలుగులో చేతులకు పెట్టుకునే కడియాలు ఉంటాయి చూసారా, ఈ కడియాలు, జడలకు పెట్టుకునే బెళ్ళలు, ఇలాంటివి అన్నమాట. సాధారణంగా ఈ వాక్య భాగాలు వ్రాయబడిన కాలంలో అనేక మంది వ్యభిచారణీయులు ఈ విధంగానే కనిపిస్తూ ఉండేవారు. ఈ సంగతి గురించి మనకి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం గురించి మనం చరిత్ర కనుక చూసినట్టయితే అక్కడ కూడా అనేక మంది ఇటువంటి వ్యభిచారణీయులు యేసుక్రీస్తుని నమ్ముకుని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. అయితే చరిత్ర చూసినట్టయితే ఇటువంటి భయంకరమైన అలంకరణ, అంటే కొరింథీ పట్టణం అనేది ఒక సముద్రపు ఒడ్డు భాగంలో ఉంటుంది కాబట్టి వచ్చే నావికుల్ని తృప్తిపరచడం కోసం వేశ్యలుగా ఉన్న వీరందరూ కూడా ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలంకరించుకుంటూ, జడలు అల్లుకుని ఈ విధంగా అలంకరించుకుని వచ్చేవారిని తృప్తిపరిచే పనివాళ్ళు, వ్యభిచారణీయులు అన్నమాట. ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వారి యొక్క విధి విధానములను ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆ యొక్క ఆభరణములు పెట్టుకుంటే పాపమా? ఆభరణాలు పెట్టుకుంటే పాపం అని ఇక్కడ చెప్పడం లేదు. ప్రవర్తన బట్టి మాత్రమే మనకు తీర్పు ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఆభరణాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు పాపులుగా మారుతున్నట్టు, పాపులుగా ఉన్నట్టు వారి యొక్క హృదయ స్థితిని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆలోచన చెయ్యండి. ఈ తేడాకి ఆ తేడాకి అలంకరణ పెట్టుకునే వారి యొక్క సిచ్యువేషను, వారి యొక్క హృదయంతరంగంలో ఉన్న విషయాలు దేవుడికి మాత్రమే తెలుసు, మనకెవ్వరికి తెలియదు. వాటి వలన అనేక మంది ఏ విధంగా పాపాలు చేస్తారనేది ఇంతకుముందు మనం చూసాం, పార్ట్ 5లో కూడా చూసాం. బంగారం నిషిద్ధంగా ఎంచబడడం, వెండి నిషిద్ధంగా ఎంచబడడం కూడా మనం గమనించాం, రైట్. దేవుడు చెవిరింగుల గురించి ఒకసారి ఈ వాక్య భాగం మొత్తం కూడా చదువుదాము, జాగ్రత్తగా వినండి. 19వ వచనం నుంచి మనం చూద్దాం. కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను,
పరిమళ ద్రవ్యపు బరిణెలను, రక్షణ రేకులను, ఉంగరములను, ముక్కు కమ్మలను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువలను తీసివేయును. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. దేవుడు ప్రతి విషయముల గురించి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందనమాట. ఎగ్జాంపుల్, చెవిరింగుల గురించి చెప్పాడు, ముక్కు పుడకల గురించి, ఇక జడల గురించి, ఆ యొక్క చేతికి వేసుకునే కడియాల గురించి, కాళ్ళకు వేసుకునే కడియాల గురించి, నడుముకు పెట్టుకునే వడ్డాణాలు, మెడలో వేసుకునే గొలుసులు, ఆ జడలకు పెట్టుకునే వాటి గురించి కూడా చెప్తూ, ఆయన తల మీద పెట్టుకునే పాగాల గురించి, వేసుకునే శాలవల గురించి, అందమైన ముసుగుల గురించి, ప్రతి ఒక్కదాన్ని, ఆఖరికి చేతిలో ఉండే అద్దాలు, హ్యాండ్ బ్యాగుల్లో ఉంటాయి కదా అద్దాల గురించి, లిప్స్టిక్ల గురించి, మేకప్ల గురించి, అంటే ముఖానికి రంగు అంటే మేకప్ అంటే అన్నీ వచ్చేస్తాయిగా, A to Z మొత్తము కూడా మనకి వాక్యములో పార్ట్ 5లో కూడా మనం చూసాం. వాక్య భాగం మొత్తం కనుక పరిశీలన చేస్తే ఇవన్నీ వచ్చినాయి. శాపగ్రస్తులు ఏ విధంగా తయారవుతున్నారు, వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, వారు ఏ విధమైన వేషధారణ చేసుకుంటారు, ఇవన్నీ కూడా దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా వాక్యములో మనకు పొందుపరిచాడు. ఎక్కడో ఒక వాక్యాన్ని స్టేట్మెంట్గా తీసుకోవడం వేరు, లోతుగా అధ్యయనం చేసి మనం నిర్ణయం తీసుకోవడం వేరు. రైట్. ఎందుకని ఇవన్నీ వ్రాయించారు? నీ మనస్సు ఎక్కడ ఉంది? నిన్ను నీవు ప్రశ్నించుకో. నీ మనస్సాక్షి చెప్పింది ఎక్కడ ఉంది, వేటి మీద నీ హృదయము ఆధారపడి ఉంది, వేటిని నువ్వు కోరుకుంటున్నావు, వేటిని బట్టి నీ ప్రవర్తన విధానము మారుతుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, దేవుడు ఇంత వేదనతో ఎందుకని ఈ విషయాలను వ్రాయించాడు? కింద తీర్పు తీర్చాడు. బోడితల చేస్తాను, గోనె పట్టాలు కట్టిస్తాను, ఖడ్గముతో వధింపజేస్తాను. ఇంతకుముందు వచనాలు కూడా మనం చూసాం, వారికి రక్తము నియమింతును. ఇక్కడ మొత్తాన్ని సఫా చేస్తాడు దేవుడు. వ్యభిచారుల గురించి ఇటువంటి విషయములన్నీ కూడా వారికి సంబంధించిన విధంగానే మనకు కనిపించినాయి. చివరికి తీర్పు ఏ విధంగా ఉంది అంటే సఫా. అటువంటి వాళ్ళ గురించి, ఆ విషయముల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు 3వ విషయంగా వాక్య భాగంలో మనం వెళ్ళిపోదాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం తీయండి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి, ఇక్కడ ముఖ్యమైన వర్డ్ తీసుకుంటున్నానండి. దేవుని యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎందుకు చేశారు ఇవన్నీ చూస్తే మనకు తెలిసిందే. వాళ్ళు ప్రతిదీ కూడా దేవుని వ్యతిరేకించి వాళ్ళు ఆ యొక్క అన్యుల ఆచారాలు పాటిస్తూ విగ్రహారాధన చేసిన విషయాలు మనకు తెలిసిందే. పాపపు పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయిన విషయం మనకు తెలిసింది. ఇక్కడ ఏ విషయం ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుని యొక్క హృదయం మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి మరిచిపోయారు. నగలు పెట్టుకొని అందంగా అలంకరించుకోవడం అయితే మర్చిపోలేదు. వాటి మీద వారు మనసు ఉంచినట్టు మనకు కనబడుతుంది అన్నమాట. ఆయన్ని మర్చిపోయారు అని చెప్పేసి ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడు తెలుసా? మీ పిల్లల విషయంలో మీరు వారు పుట్టిన మొదలుకొని చిన్నప్పటి నుంచి మీరు వారిని సాకి పెద్ద చేసి వారు ఒక స్థాయి వచ్చే వరకు మీరు వాళ్ళని పెంచి పోషించినప్పుడు, ఆ తర్వాత వారిని మిమ్మల్ని మర్చిపోయినప్పుడు, మీరంటే ఎవరో తెలియనట్టు మీ పిల్లలు ప్రవర్తించినప్పుడు, మీ కష్టమును, మీ యొక్క శ్రమను వారు తృణీకరించినప్పుడు, అప్పుడు మీకు అర్థమవుతుంది తండ్రి హృదయము, దేవుడు ఎంత వేదన చెందుతున్నాడు అనేది. ఆభరణాలు పెట్టుకుని శృంగారించుకునే విషయంలో వారైతే మర్చిపోవడం లేదు, కానీ దేవుణ్ణి మర్చిపోయారు అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఎంతో వేదనతో వ్రాసాడనమాట. ఇక్కడ కూడా కింద కనుక మీరు చూసినట్టయితే శిక్ష విధించబడింది. సఫా. దేవుణ్ణి మర్చిపోతే ఖచ్చితంగా పాపములో ఉన్నవారు పాపపు ఊబిలో కొట్టుమిట్లాడుతున్నారు అని అర్థమవుతుంది మనకి. దేవుణ్ణి మర్చిపోతే పాపులుగానే వారు మనకి కనిపిస్తారు. రైట్. ఇప్పుడు 4వ వాక్య భాగంగా మనము ఇర్మియా 2వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. 32వ వచనం చూద్దాం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి
తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచియున్నారు. ఈ వాక్య భాగం మనం తీసుకుందాం. ఆ కింద మీరు కావాలంటే బాగా ఇంకా స్టడీ చేసుకోండి. ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది. నేను మొట్టమొదటిగా ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. నేను ఎంతో వేదన చెంది ఏడ్చాను. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రజలు తనను మరిచిపోయినప్పుడు ఎంత వేదనతో ఉన్నాడు అనేది ఇక్కడ ఎంత స్పష్టంగా అర్థమవుతుంది అంటే, ఒక కన్యక యూత్, ఈరోజు నేటి యూత్ అనేవాళ్ళు దేవుణ్ణి మరిచిపోయి ఎన్ని రోజులు గడుపుతున్నారు. నాకు బాధ వేసింది. నేను ఇంతకాలము నా దేవుని యొక్క వాక్కును విడిచిపెట్టి తిరుగుతున్నానా, ఇంతకాలము నేను నా దేవునికి విధేయత నేను చూపించడం లేదా అని చెప్పేసి ఎంత వేదన చెందానో తెలుసా? నేనే అంత బాధపడ్డాను అంటే ఎన్ని రెట్లు ఆయన బాధపడి ఉంటాడు. దేవుడు ఆయనకు ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆయనకు హృదయం ఉంది, ఆయనకు కూడా బాధ, దిగులు, చింత ఉంది. బోరుమని కూర్చొని ఏడ్చే దేవుడు కాదు ఆయన. కానీ ఆయన అంతరంగంలో ఆయన దిగులు, ఆయన వేదన కనిపిస్తుంది. ఆయనకు ఎంతగా ప్రేమిస్తాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించడం మనం చూసాము. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందంటే తోలు తీస్తాడు, మరణదండన విధిస్తాడు. కానీ ఇక్కడ ఎంతగా ఆయన వేదన చెందుతాడు తెలుసా? యూత్ అనే వాళ్ళు ఎచ్చులుగా బతకడానికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళు రెడీ అయ్యే విధానము మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎంత బీభత్సంగా తయారవుతున్నారంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడని కానీ, వాక్యము ద్వారా వాళ్ళు జీవితాలను కట్టుకోవాలని కానీ లేదు. వాళ్ళకు నచ్చినట్టు తిరుగుతున్నారు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన బట్టి తీర్పు. నీ ప్రవర్తన ఏ విధంగా నీ అంతరంగంలో ఉందో అదే నీ బాహ్య రూపంలో కనిపిస్తుంది. ఆయన మర్చిపోయారు. వడ్డాణం పెట్టుకోవడం పెళ్లి కూతురు మర్చిపోదు, అలంకరణ చేసుకోవడం యూత్ మర్చిపోదు. కానీ ఈ బ్రతుకిచ్చిన దేవుని మాత్రం మర్చిపోతుంది. మీరు ఆలోచన చేయాలి. ఇంకా దేవుణ్ణి మర్చిపోయిన వారు ఇక్కడ పాపులుగా మనకు కనిపిస్తున్నారు. రైట్. ఇప్పటి వరకు వ్యభిచారిణులు అలంకరించుకోవడము చూసాం. పాత నిబంధన వరకు మనం చూసాం. వారి యొక్క శిక్ష కూడా మనం చూసాం. మరణదండన, వారికి వచ్చిన శిక్షలన్నీ కూడా మరణమే. ఇప్పుడు మనలను యేసుక్రీస్తు వారు ఉచితమైన తన యొక్క రక్షణ మనకు అనుగ్రహించి, తన రక్తము చేత మన పాపమును, మన శాపమును తొలగించి నూతనమైన పరిశుద్ధమైన జీవితమును మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాటల్లో ఆయన ఇచ్చిన నూతన నిబంధనతో ఇప్పుడు మనం మరొకసారి వాక్య భాగాలను పరిశీలన చేద్దాం. క్రొత్త నిబంధన మనకు ఏర్పాటు చేయబడింది. క్రొత్త నిబంధన ఇప్పుడు స్త్రీ పురుషులకు ఏమని చెబుతుందో మనం చెక్ చేద్దాం. 5వ వాక్య భాగంగా క్రొత్త నిబంధనలో ఉన్న రెఫరెన్స్ ఇప్పుడు మనం చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. బోర్డు మీద ఉన్న కాదు, ముందు మనం చదువుకుందాం, వాక్యాన్ని చూద్దాం. ఖచ్చితంగా అందరూ ఓపెన్ చేయాలి. 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూద్దామండి. గమనించాలి ఖచ్చితంగా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఒకసారి ఇక్కడ కనుక మనం కనుక గమనించినట్టయితే పనికి మాలిన అలంకరణ, అక్షయ అలంకరణ. ఎందుకంటే అక్షయ అలంకరణతో కనుక పోల్చుకున్నట్టయితే ఇటువైపు ఉన్నవి పనికి మాలినవి, ప్రయోజనము లేనివి, నిష్ప్రయోజనమైనవి. ఇంతకుముందు చాలా వాక్య భాగాలు మనం చూసాం. నీ యొక్క అలంకరణ వ్యర్థమే, నిష్ఫలంగా నీవు అలంకరించుకుంటున్నావు అన్న వాక్య భాగాలు కూడా మనం చూసాం. చూడకపోతే మిగిలిన పార్ట్స్ అన్ని చూడండి. రైట్. అయితే ఇక్కడ 3 విషయములు పనికి మాలినవి, 3 విషయాలు అలంకరణలో. 1 జడలు అల్లుకోవడం. ఇక్కడ మీరు గమనించినట్టయితే జడలు, జడ అని అనల. ఎందుకు అంటే
పేతురు గారు వ్రాసిన సమయంలో ఆనాటి కాలములో వేశ్యలు అనబడిన వారు లేదా అక్కడ వారు ఉన్న అన్య జనాంగము వారిని చూసి యూదులు ఇలా ఈ విధంగా ఒక కల్చర్ ఒకటి ఉంది. వేశ్యల కల్చర్ కనుక మనం చూసినట్టయితే చెప్పాను కదా అక్కడ మీకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పని, అలంకరించుకోవడం, సాయంత్రం వ్యభిచారం చేయడం. అయితే వీరు అనేకమైన జడలుగా అందంగా అలంకరించుకోవడం, ఆకర్షణీయంగా ఉండడం కోసం మళ్ళీ వాటికి బిళ్ళలు పెడతారుగా, ఇందులో చెప్పుకున్నాం చంద్రవంకలు ఇవన్నీ పెట్టుకోవడానికి జడలు అనేకమైన వారు అల్లుకునేవారు. మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఒక విషయం, భారతీయ సంస్కృతి సాంప్రదాయం విషయంలో ఏంటంటే ఇది మతానికి సంబంధించినది కాదు, ఏ మతానికి సంబంధించినది కాదు, ఒక కల్చర్కి సంబంధించిన అందరూ అంగీకరించిన కల్చర్ అది. పద్ధతిగా ఉన్నవాళ్ళు ఒక జడ వేసుకోవడం, జడలు కాదు, జడలు అల్లుకునే పనిలో ఉన్న వారి గురించి వ్రాయబడిన మాట. కాబట్టి జడ వేసుకోండి, జడలు కాదు. ఓకే, చిన్నపిల్లలకి స్కూల్లో ఉన్న వారికి 2 జడలు వేస్తారని దాని గురించి మాట్లాడడం లేదు. ఎచ్చులతో ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, రకరకాల జడలు, విచ్చలవిడిగా వేసుకునే జడలు, ఇక్కడి నుంచి తీస్తే ఇటు వచ్చింది, ఇక్కడి నుంచి తీస్తే ఇటు వచ్చింది, 100 రకాల పాయలు ఉంటాయి. ఈ ఎచ్చుల జడలు వేసుకునే వాళ్ళకి ఇది పనికి మాలిన అలంకరణ అని నేను అనడం లేదు, పేతురు గారు అంటున్నారు అన్నమాట. రైట్, నెంబర్ 1 ఇది అయిపోయింది కదా. రెండవది ఏంటి పనికి మాలిన అలంకరణ? ఇంకోటి బంగారు నగలు పెట్టుకోవడం, అందులో చేతికి ఉంగరమా లేదా బ్రాస్లెటా, చిన్న చెవిపోగే కదా బ్రదర్, ఇవన్నీ నాకు సంబంధం లేదు. పనికి మాలిన వాటిల్లో అలంకరణలో ఇదిగోండి బంగారు నగలు పెట్టుకోవడం అనేది ఉంది. ఇక్కడ మీరు అనొచ్చు, బ్రదర్ బైబిల్లో పనికి మాలిన అలంకరణ అని ఎక్కడ వ్రాయబడి ఉంది అని. కబుర్లు చెప్పొద్దు, అక్షయ అలంకారం అని వ్రాయబడి ఉంది, దాని ముందు ఏదైనా సరే చెత్తతో సమానమే. రైట్. మూడవది వస్త్రములు ధరించుకోవడం కూడా అలంకరణలో ఒక పనికి మాలిన అలంకరణలో ఒక భాగమే. ఇక్కడ చాలా మందికి సందేహం ఉంటుంది, అది మీ సందేహం ఏమో నేను క్లారిటీ చేస్తాను. రైట్. మానవుడు ముఖ్యంగా ఖచ్చితంగా వస్త్రధారణ ముఖ్యమైనది, బట్టలు వేసుకోవాలి. ఎందుకు? పండు తిన్నాగా మళ్ళీ ఇప్పుడు అదంతా థియాలజీ వద్దు, మామూలుగా మాట వరుసగా మీకు చెప్తున్నా. పండు వల్ల పాపం వచ్చిందిగా, మళ్ళీ పండు వల్ల పాపం దిద్దుతాను లేపి, ఏదైతేనే పాపం వచ్చిందిగా మనకి, ఆ తర్వాత సిగ్గు వచ్చిందిగా, సిగ్గు వల్ల ఆకులు కప్పుకున్నారుగా మన ఆదాము గారు. సో అక్కడి నుంచి మొదలైంది మనకి ఈ బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, దేవునికి అవిధేయత చూపించడం వల్ల మన యొక్క సిగ్గును కప్పుకోవడానికి, మన మానవును కప్పుకోవడానికి వస్త్రములు అవసరమే. దేవుడు ఇచ్చిన సౌందర్యమును మనం కప్పుకోవడానికి వస్త్రము కప్పుకుంటున్నాం అంటే ఆ వస్త్రము వలన కూడా అది అలంకరణలో ఒక భాగమే. అందుకే అంటున్నాను, అలంకరణ పాపంగా. ఓకే, ఆ అలంకరణ యొక్క విధి విధానములు మన ప్రవర్తన బయట పెడతాయి. ఈ వస్త్రములు ఇప్పుడు నేను వేసుకున్నాను, ఇది 100 రూపాయలు 150 రూపాయలు ఉంది, నాకు ఇది చాలు, నా అర్హత అదే. 5,000 10,000 పెట్టి నేను టీషర్ట్లు కొనాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా వాక్య భాగం ఉంది. కాబట్టి వస్త్రములు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఈ వస్త్రములు అత్యధికంగా ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించుకునే విధంగా ఉండడానికే ఇప్పుడు డిజైన్ చేయబడుతున్నవి. అదే ప్రపంచం అయిపోయింది. కాబట్టి పనికి మాలిన అలంకరణలో వస్త్రధారణ కూడా ఉంది. కాబట్టి హుందాతనంగా డిగ్నిటీగా కనిపించుకునే విధంగా ఉండడం అనేది మంచిది. రైట్. ఇక్కడ ఈ విషయంలో కనుక మనం చూసినట్టయితే వీటి విషయంలో ఈ వాక్య భాగం చూడండి, 4వ వచనంలో, క్షమించాలి 3వ వచనంలో చివరి వాక్యం ఏంటంటే, వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. 3వ వచనంలో ఏముందో గమనించారా? అలంకారముగా, వెలుపటి అలంకారముగా మీకు ఉండక. ఇవి కాదు మీకు ఉండవలసినవి, ఇవి ఉండకూడదు. ఇంగ్లీష్లో చెక్ చేసుకోండి, ఉండకూడదు అని అర్థం. పైగా ఉండక అంటే అర్థం ఏంటి అంటే, ఇంకొంచెం డెప్త్ కనుక మనం చూసుకున్నట్టయితే పేతురు గారు ఇంకా చెప్పవలసింది మిగిలి ఉంది. ఇవి ఉండొద్దు అని చెబుతున్నాడు, ఇంకా ఆయన చెప్పవలసింది ఉంది. కాబట్టి ఉండక అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉండవలసినవి ఏంటో కూడా ఆయన చెప్తున్నాడు. ఏంటో అవి? ఇప్పుడు మనము అక్షయ అలంకారం గురించి మనము చూద్దాం అన్నమాట. అక్షయ అలంకారం విషయంలో, ఈ యొక్క అలంకరణ విషయంలో నెంబర్ 1 సాధు స్వభావం. ఒకసారి మీరు చూసినట్టయితే, సాధువునైనట్టు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఇది వెలుపటి స్వభావం, వెలుపటి అలంకరణ.
ఇది హృదయానికి సంబంధించిన అలంకరణ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్షయ అలంకారం గురించి మనం చూస్తున్నాం. ఓకే, ఈ యొక్క అక్షయ అలంకారం విషయంలో మొదటి విషయం ఏంటి అంటే సాధు స్వభావము. ఇక్కడ మనకి 4వ వచనంలో గుణమని కల్పిస్తుంది. స్వభావం అన్న గుణం అన్న ఒకటే కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను స్వభావం రాశాను. మొదటి సాధు స్వభావం అనే యొక్క అలంకరణ అక్షయమైనది. ఇది హృదయపు అలంకరణ. ఇవన్నీ ఏంటి? ఈ పనికి మాలిన అలంకరణ అంతా ఏంటి? వెలుపటి అలంకరణ. వాక్య భాగం మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. నా సొంత పదాలు నేను చెప్పడం లేదు కొన్ని విషయాల్లో. ఈ యొక్క సాధు స్వభావం గురించి నేను మీకు వివరించవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఇంతకుముందు పార్ట్స్లో నేను చెప్పాను అనమాట. యేసు ప్రభు వారు ఆయన అంటున్నాడు అనమాట ప్రకటన గ్రంథంలో, నా యొద్ద కొనుక్కోండి అని అంటున్నాడు. ఆ యొక్క ధనమును గురించి మనం చెక్ చేసినప్పుడు, కాటుక గురించి చెక్ చేసినప్పుడు, వస్త్రం గురించి మనం చెక్ చేసినప్పుడు ప్రకటన 1:3 అనుకుంటాం. సో అక్కడ ఆయన యొద్ద నేర్చుకోవాల్సిన మనం ఏంటి? సాధు స్వభావము. ఈ సాధుత్వము, ఈ స్వభావం అనేది స్త్రీ పురుషులకు కావాలి. మరి ఇక్కడ మరి ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్తున్నారు కాబట్టి ఒక స్త్రీకి, క్రైస్తవ స్త్రీకి ఏముండాలి? సాధు స్వభావం ఉండాలి. గయ్యాళి స్వభావం కాదు, అహంకారంతో కూడిన స్వభావం కాదు, మొనటితనం కాదు, మొండితనం కాదు. సాధు స్వభావం కావాలి ఒక క్రైస్తవ స్త్రీకి. అది నీకుందా? అప్పుడు ఆ యొక్క హృదయపు అలంకరణ నీకుందా అనే విషయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 2, మృదువైన స్వభావం. ఇది కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. కానీ ఈ మృదువైన స్వభావము మీకు ఉండాలి అన్నా, నాకు ఉండాలి అన్నా, మనకు ఉండకూడనివి ఏంటి? వెలుపటి అలంకారము, పనికి మన చెత్త, ఇవి ఉండకూడదు అనేది ఎంత ముఖ్యమో అసలు ఇవి ముఖ్యం. ఇవి ఉంటేనే ఇవి వేస్ట్, ఇవి లేకుండా ఇవి ఉపయోగం లేదు. కాబట్టి మృదువైన స్వభావం లాంటి అలంకరణ ముందు మన హృదయానికి కావాలి. స్త్రీలారా, ముఖ్యంగా మీ గురించే చెప్పబడుతుంది కాబట్టి ఒక స్త్రీకి, క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణము అక్షయ అలంకరణ. ఇది మీకు ఉండాలి. ఇది లేకుండా మీకు 7 వారాల లాగా 9 వారాల లాగా అంటూ ఉంటారు సార్, ఇవన్నీ ఉన్న వ్యర్థం, చెత్తతో సమానం అది. నెంబర్ 3, భర్తలకు లోబడి ఉండే స్వభావము. ఓకే, అక్కడ మనం చూస్తాం అన్నమాట. 5వ వచనంలో చూసుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ్మును తాము అలంకరించుకుంటారు. దేవుని స్తోత్రం. అసలు మీరు అలంకరించుకోవాల్సిన ఏంటో మీకు తెలిస్తే వాటిని మొదటగా మీరు ప్రాక్టీస్ చేయాలా, వాటిని మీరు సక్సెస్గా సంపాదించుకోవాలా. హృదయపు అలంకరణ, భర్తలకు లోబడి ఉండే స్వభావం. ఈ అలంకరణ నీకు లేనప్పుడు మిగిలిన అలంకరణ మొత్తం వ్యర్థమే, శూన్యం. కాబట్టి ఈ స్వభావం, భర్తలకు లోబడి, భర్తలంటే ఆ ఊరోళ్ళందరూ భర్తలు కాదు, మళ్ళీ లేనిపోయిన తనలేపి, నీ భర్తకు లోబడే స్వభావం నీకుందా? దేవునికి లోబడే స్వభావం నీకున్నట్టయితే ఖచ్చితంగా నీవు వాక్య నిమిత్తము నీ భర్తకు కూడా నీవు లోబడతావు. ఇక దీంట్లో 190 క్వశ్చన్లు ఉంటాయి. నా భర్త తాగుబోతైతే, తిరిగిపోతైతే నేను లోబడాలి, అవి అంతా వేరేది. వాక్యము నిమిత్తము భార్య భర్తలు ఇరువురు క్రైస్తవులైనప్పుడు నీ భర్త మాటకు నువ్వు లోబడి జీవించాలి. అది నీకు ఉండవలసిన అలంకరణ. ఉండకూడనివి ఉండక అంటే ఇవి ఉండకూడదు అని, ఇవి ఉండాలి అని. చూడండి మీరు, ఉండకూడనివి 3, ఉండవలసినవి 3. ఇవి ఉంటే ఇవి ఉన్నవారికి వీటితో పని లేదు, ఇవి చెత్తతో సమానం అన్నమాట. ఇవి లేని వాళ్ళు, ఇవి ఇష్టపడని వాళ్ళు వీటికి ప్రాకులాడుతూ ఉంటారు. ఇది ప్రవర్తన బట్టి వచ్చే తీర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, తీర్పు అనేది ఆల్రెడీ మనకు ఉంది, కానీ ఆ తీర్పులోకి మనం వెళ్ళకూడదు అంటే, నిత్య నరకానికి సంబంధించిన తీర్పులోకి మనం వెళ్ళకూడదు అంటే వీటిని మనం అలంకరించుకోవాలి. మీరు గమనించినట్టయితే 4వ వచనంలో చివర మనకి మీకు అలంకారముగా ఉండవలెను, ఇవి అలంకారముగా ఉండవలెను. 3వ వాక్య భాగంలో ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఇవి ఉండాలి అని పేతురు గారు ఎంతో స్పష్టంగా ఒక స్త్రీకి తెలియజేసిన విషయం. పురుషుడు కూడా వీడిని వాడిని పెట్టుకోవచ్చు. వాడికి సంబంధించిన విషయాలు కూడా అనేకమైన అర్థమవుతూ ఉంటాయి, హృదయానికి గుచ్చుకుంటూ ఉంటాయి. అప్పుడు భర్తలకు లోబడిసిన స్థానంలో దేవునికి లోబడి జీవించాలా. మృదువైన స్వభావము, సాధు స్వభావం, ఈ 2 స్వభావాలు కూడా క్రీస్తునందు వాడు కలిగి ఉన్నప్పుడు వాడి యొక్క అహంకారము, ఈ లోక సంబంధమైన గర్వము, ఈర్ష, ద్వేషములు, అసూయలు
ఇవన్నీ కొట్టుకుపోయి ఈ రెండింటినీ కలిగి ఉండి సాధు స్వభావంతో మృదువైన స్వభావంతో వాడిని తన్నిన వాడికి కూడా ప్రేమతో సువార్త చెప్పగల సామర్థ్యం ఉంటుంది. వాడిని ద్వేషించిన వాడిని కూడా ప్రేమించి వాడి కొరకు ప్రార్థన చేయగల సత్తా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులకి అందరికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. రైట్, ఇప్పుడు మరొక విషయం చూద్దాం. మరొక 6వ భాగమైన రెఫరెన్స్ మనం చూద్దాం. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది ఈ యొక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే కానీ లేదా బైబిల్ మిషన్ వాళ్ళే కానీ ఇంకా విభిన్నమైన సంఘాల వాళ్ళు అంటే అలంకరణ పెట్టుకుంటూ వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, వాటిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. వారు ఎక్కువగా చూపించే వాక్య భాగం ఏంటి అంటే తగుమాత్రము అనే పదాన్ని చూపిస్తారు. తగుమాత్రము చాలా ముఖ్యమైనది. ఇది మనం ఇప్పుడు దీని గురించి లోతైన స్టడీ చేద్దాం. రైట్, ఇందులో కూడా పనికి మాలిన అలంకరణ, అక్షయ అలంకరణ. ఇక్కడ అక్షయ అలంకరణ అనే పదం ఉపయోగించడంలో తప్పు లేదు. ఎందుకంటే దైవభక్తి కలిగిన వారు వేసుకునే అలంకరణ ఇవి మనం కనుక ఏంటి అని కనుక చెక్ చేసినట్టయితే ఒక్కసారి మీరు ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేసి వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం ఒకసారి చూద్దాం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే పనికి మాలిన అలంకరణ, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అక్షయ అలంకరణ, ఈ మాట కరెక్టే. ఎందుకు అంటే దైవభక్తి కలిగిన వారు ధరించుకునే అలంకరణ, కంటికి కనిపించని అలంకరణ అక్షయ అలంకరణ. ప్రభు ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని. రైట్, మొదటి విషయం ఏముండాలి, ఏ గుణం ఉండాలి, ఏది అలంకరించుకోవాలి, ఇందులో మనం చూసాం కదా. హృదయానికి సంబంధించింది అక్షయ అలంకరణ, వెలుపటికి సంబంధించిన అలంకరణ పైకి మాలిన అలంకరణ. రైట్, మొదటిది అణుకువ, స్త్రీలకు ఉండవలసింది. ఎందుకంటే ఇక్కడ కూడా స్త్రీలనే ఉంది, పురుషులు కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. అణుకువ కలిగి ఉండాలి. మరి ప్రత్యేకించి స్త్రీల విషయంలో చూసుకుంటే అహంకారపూరితమైన వారి యొక్క విధి విధానము, పొగరబోతనం అంటారు, మొండితనం అంటారు, లేకపోతే ఇంకా దీనికి బలిసిందని అంటారు, రకరకాల అదే మానవులు ఉపయోగించే పదజాలం చాలా ఉంటాయి. కాబట్టి అణుకువ కలిగిన స్త్రీ అంటే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. సాధు స్వభావము, మృదువైన మాట కలిగి ఉన్నవారు ఖచ్చితంగా అణుకువను కలిగి ఉన్నవారని కూడా మనకు అర్థమైపోతుంది. అణుకువ కలిగి ఉండాలి, భర్తల దగ్గర అణుకువ కలిగి ఉండాలి, పెద్దల దగ్గర అణుకువ కలిగి ఉండాలి, సేవకుల దగ్గర అణుకువ కలిగి ఉండాలి, తోటి సహోదరుల మధ్య అణుకువ కలిగి ఉండాలి తప్ప అహంకారము ఉండకూడదు, పొగరు ఉండకూడదు, విచ్చల విడితనం ఉండకూడదు. ఓకే. నెంబర్ 2 స్వస్థ బుద్ధి. ఇక్కడ ఈ విషయంలో మనం గమనించినట్టయితే కొంచెం ఇంగ్లీష్ బైబిల్లోనూ అదేవిధంగా డిక్షనరీలోనూ ఇంటర్నెట్లో బాగా చెక్ చేసి మీకు చెప్తున్న ఈ విషయం గురించి. ఈ యొక్క స్వస్థ బుద్ధిని గురించి మీకు వివరించాలి అంటే చిత్తశుద్ధి కలిగిన గుణం. ఇంకొక మాట చెప్పాలంటే హై క్వాలిటీ నిజాయితీ అన్నమాట. వాళ్ళు ప్రవర్తించే విధానం ఎంత నిజాయితీగా ఉంటుందంటే హై క్వాలిటీ. ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేసినా చిత్తశుద్ధి కలిగి నిజాయితీగా వారు పని చేస్తారు. అది స్వస్థ బుద్ధి అంటే. నిజమైన నిజాయితీ కలిగి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే విధానము. వారు సొంత ఆలోచనలు తీసుకోగలరు, సరైన సమయంలో సరైన నిర్ణయము నిజాయితీగా వారు చెయ్యగలరు. అటువంటి విషయంలో ఇంకా చాలా చెప్పుకోవచ్చు దాని గురించి. కాబట్టి మనకి ఇది చాలు ప్రస్తుతానికి. ఆ చిత్తశుద్ధి కలిగిన ఆ యొక్క స్వభావము, ఆ యొక్క గుణము మనకి ఉండాలి. దేవుని విషయంలో సమర్పించుకునే సమర్పణ కూడా చిత్తశుద్ధి కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి. యథార్థంగా దేవుని దగ్గర మనం ఏదైతే సమర్పించుకున్నామో దానికి లోబడే తత్వము కలిగి ఉండాలి. ఓకే, రైట్. ఆ గుణము ఉండాలన్నమాట. నెంబర్ 3 తగు మాత్రం వస్త్రములు వేసుకునే గుణం. ఇది చాలా లోతుగా నేను స్టడీ చేసినప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్లు కూడా పెడతాను.
ఇంటర్నెట్లో మనం బయట తీసి అసలు ఏంటి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి తెలుగులో నేను చదువుతాను, మీరు వినొచ్చు అనమాట. ఈ యొక్క తగుమాత్రం అని వ్రాయడానికి లోతైన కారణం, అసలు వారి యొక్క ఉద్దేశము, వ్రాయడానికి ఈ యొక్క రచయిత యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనం గమనించవచ్చు. ఈ పదానికి సరైన నిర్వచనాన్ని, అంటే మనకు అందుబాటులో ఉన్న నిర్వచనాన్ని చదువుతాను, స్క్రీన్ షాట్ పెట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం వేసుకునే బట్టల విషయంలో మనకు సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎటువంటి బట్టలు మనం వేసుకుంటున్నాం, ఎటువంటి బట్టలు మనం వేసుకోకూడదు అని ఇటువంటి వివేచన జ్ఞానం ఉండే ఆ యొక్క గుణాన్ని ఏమంటారంటే తగుమాత్రం వస్త్రములు వేసుకునే గుణము. ఈ యొక్క గుణము ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి కూడా ఉండాలి. సమాజంలోకి నేను వెళ్ళేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ నేను కలిగి ఉండాలి, నా కుటుంబ సభ్యుల మధ్య నేను ఉండేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ నేను కలిగి ఉండవచ్చు, నేను నా స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండొచ్చు, అసలు పరిచయం లేని వ్యక్తులతో నేను మాట్లాడేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ నేను కలిగి ఉండొచ్చు అని ప్రతి విషయంలోనూ సరైన అవగాహన కలిగి ఉండే గుణం, ఆ గుణం ఉండడం అనేది తగుమాత్రపు వస్త్రములు వేసుకునే గుణం. దీనికి 190 కల్పించి తగుమాత్రం వస్త్రధారణ ఉంటే చాలన్నాడు కదా అని చెప్పేసి ₹1000 సంపాదించే వాళ్ళు 100 పెట్టి 1000 పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు వస్త్రాలు. లక్షలు సంపాదించేవాడు లక్షలు పెట్టి కొనుక్కుంటాడు. కోట్లు సంపాదించేవాడు కోట్లు పెట్టి బట్టలు కొనుక్కుంటాడు. వాడు కొనుక్కోవడమే కాదు, వాడు డిజైన్ చేయించుకుంటాడు. షాపులు మొత్తం వాడియే. ఇక్కడ మీనింగ్ అది కాదు. నీవు ఎక్కడ ఏ ప్రజల మధ్యలో ఉంటున్నావో అక్కడ నువ్వు ఆ బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని ఇంగిత జ్ఞానం తగుమాత్రపు వస్త్రములు వేసుకునే గుణమని రచయిత రాసిన ఉద్దేశం అసలైంది అది. టీషర్ట్లు వేసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా మందిరానికి వెళ్ళడము, నీ స్నేహితులతో కలవడము, బయట సమాజంలోకి వెళ్ళడము, ఇలాంటి వ్యవహారములో నీకు ఇంగిత జ్ఞానము లేదు, నీకు అటువంటి అవగాహన లేదు అని అర్థం. ఒకప్పుడు నా చిన్నప్పుడు లోదుస్తులంటే ఎక్కడో వెళ్ళి సీక్రెట్గా తీసుకొని కొనుక్కొని వచ్చేవాళ్ళు లోదుస్తులంటే. ఈరోజు సెంటర్ వెళ్ళడం ఆలస్యం, లోదుస్తులు ఆడలేదు మగలేదు అన్ని కడ్డైర్లు బ్రాలు అన్నీ తీసుకొచ్చి పనీళ్ళతో సహా షోకేసులో పెడుతున్నారు, బయట క్లియర్గా కనిపించడానికి బొమ్మలు పెట్టి మరీ వేస్తున్నారు. ఎంత దిక్కుమాలిన సమాజంలో మనం ఉన్నాం తెలుసా. ఇప్పుడు దీన్ని ఏమంటాం, తగు మాత్రం వేసుకోవచ్చు అని చెప్పేసి అవి వేసుకుని బయటకు వెళ్తావా? బిక్రీలు వేసుకుని నువ్వు బయటకు వెళ్తావా? నువ్వు బిక్రీలు వేసుకుని తిరుగుతావు, అది నీ కల్చర్ అవ్వచ్చు. మరి మన దేశంలో ఉన్నప్పుడు మన కల్చర్ ఏంటి? మన ప్రజలు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆకర్షించే విధంగా మన వస్త్రధారణ ఉంటుందా, లేకపోతే హుందాతనంగా కనిపించే వస్త్రధారణ ఉంటుందా? ఇటువంటి గుణము ఉండడం అనే రచయిత చెప్పిన ఉద్దేశం అన్నమాట, తగుమాత్రపు వస్త్రధారణ అని. అంతేగాని మీరు మీకు ఊహించినట్టు కాదు అక్కడ. రైట్, ఇప్పుడు మీకు అర్థమైందిగా తగుమాత్రపు వస్త్రములు అంటే ఏంటో. అది గుణానికి సంబంధించింది. ఆ గుణాన్ని నువ్వు ధరించినప్పుడే ఎక్కడ ఎవరి మధ్యలో ఎటువంటి బట్టలు వేసుకోవాలో నీకు ఇంగిత జ్ఞానం ఉంటుందన్నమాట. పాస్టర్ పిల్లలతో సహా ఈ మాట చెప్తున్నా. రైట్, అదేవిధంగా 4వది కనుక చూసుకున్నట్టయితే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకుంటారు. సత్క్రియలు, ఒకసారి ఆ వాక్య భాగం చూద్దాం. 10వ వచనం చూద్దాం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ గుణములను మాత్రమే కాదు, క్రియలను బట్టి కూడా నువ్వు అలంకరించుకోవాలి అని రచయిత చెబుతున్నాడు అక్కడ. గుణాలు, ఆ గుణాలు నీకు ఉండాలి అని చెప్తున్నాడు. అదే అలంకరణ. దేనికి? హృదయ అంతరంగానికి సంబంధించిన హృదయ అలంకరణ. ఇది నీ హృదయ అలంకరణ బట్టి నీ క్రియలు ఎటువంటివి అనేవి ఆ యొక్క బహిర్గతంగా కనిపించే క్రియలు, ఆ క్రియల చేత దైవభక్తి గలవారమని నీవు చెప్పుకుంటున్నప్పుడు, క్రైస్తవుడిని నువ్వు చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకుంటావు. అవి కూడా దేవుడు చూస్తాడు. రైట్, ఇప్పుడు పనికిమాలిన దాని గురించి ఏం చెప్పాడో మనం చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ యొక్క పనికిమాలిన అలంకరణ గురించి వాక్య భాగంలో ఏముందో చూద్దాం. ఎప్పటి వరకు మనం దైవభక్తి కలిగిన వారే అక్షయ అలంకారం గురించి మనం చూద్దాం.
చూసాము. ఇప్పుడు పనికి మన అలంకరణ గురించి ఏం చెప్తున్నాడో కూడా చూద్దాం. ఇప్పటి వరకు మనం దైవభక్తి కలిగిన వారి యొక్క అక్షయ అలంకారం చూసాం. అది హృదయపు అలంకారము, అది ఉండాలి అని ప్రభు అక్కడ సెలవిచ్చాడు వాక్యం ద్వారా. ఇప్పుడు పనికి మాలిన అలంకరణ గురించి ప్రభు ఏమని చెప్పాడో చూద్దాం అన్నమాట. రైట్, ఒకసారి మరొకసారి ఆ వాక్య భాగం మనం చూద్దాం. స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారు నగలతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోకూడదు. వేటితో అలంకరించుకోవాలి? పైన చెప్పిన గుణాలు అలంకరించుకోవాలి. ఆ తర్వాత కింద 10వ వచనము, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలను. సత్క్రియల చేత నీవు అలంకరించుకోవాలి, వీటిని అలంకరించుకోనకూడదు. రైట్, జడలతో అలంకరించుకోకూడదు. ఇందాక మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జడ మన దేశంలో అంగీకారము. జడ కాకుండా ఇక్కడ ఇంకొక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జడ కాకుండా నేను యూదుల వలె జుట్టు విరబూసుకుంటాను, వాళ్ళు జడలు వేసుకోరు కదా, వాక్యానికి లోబడతారు కదా అంటే, యూదులు అనేవారు తమ యొక్క జుట్టును బయటకు కనిపించనివ్వరు. స్త్రీలను చూసినట్టయితే వారు ముసుగు కనిపిస్తుంది మీకు, కాబట్టి స్త్రీ యొక్క జుట్టు వారు బయటకు కనిపించనివ్వరు. కాబట్టి జుట్టు విరబూసుకోవడం అనేది ఆ యొక్క వాళ్ళ దేశంలో యూదుల ఆచారంలో ఉన్నప్పటికీ కనిపించనివ్వరు. వాళ్ళు జడలు అలంకరించుకోరు, ఎందుకంటే వాక్యంలో చెప్పబడి ఉందన్నమాట జడల గురించి. రైట్, మరి మన దేశానికి వచ్చేవాటి పరిస్థితి ఏంటి? జడ వేసుకోవడం సంస్కారం. 1కి 400 జడలు వేసుకోవడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వ్యభిచారులు అలా వేసుకుంటారు అని వాక్య భాగంలో మనం చూసాం. అంటే ఆ ఎచ్చులుతనము, ఆ ప్రవర్తన విధానము, విచ్చలవిడితన స్వభావమునకు బయట కనిపిస్తుంది అన్నమాట మన యొక్క తీరు. రైట్, మరి ఇక్కడ విరబూసుకుంటే మరి మీరేమని అనుకోండి, వ్యభిచారులాగా చూస్తారు. మీకు తెలుసో మీకు తెలియదో స్త్రీలారా, మీకు తెలుసో మీకు తెలియదో పెద్దవాళ్ళు అనుకున్న మాటలు కొన్ని 100 సార్లు నేను విన్నా. ఆ మాట, జుట్టు విరబూసుకొని ఒక స్త్రీ రోడ్డు మీద కనుక వెళితే ఎలా చూస్తారో తెలుసా? మగాళ్ళు ఎగబడి చూస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ మరి పొడవైన జుట్టు ఉన్న వాళ్ళని కూడా చూస్తారు కదా అంటే, వెంటనే తాటు పురుషులకు ఏ విధంగా ఉంటుంది అంటే, పద్ధతి గుర్తుకొచ్చింది. పద్ధతిగా ఉన్నది అని గుర్తుకొచ్చింది, బరి తెగించింది అనే ఆ మాట వచ్చింది అనమాట. జుట్టు రోడ్ల మీద విరబూసుకుని దెయ్యాలాగా తిరుగుతూ ఉంటారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు అలా తిరుగుతున్నట్టు కనిపిస్తారు. ఈరోజు అనేక మంది జుట్టులు విరబూసుకుని తిరుగుతున్నారు. అది భారతదేశానికి అది అనుకూలమైన విధానము కాదు. అయ్యో జడలు అల్లుకోవద్దన్నాడు కదా వాక్యములో అని అంటున్నారు మీరు. అక్కడ సిచ్యువేషను వ్యభిచారుల మధ్యలో ఆ యొక్క మాట వ్రాయబడింది. ఇక్కడ మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో అందరి యొక్క ఆమోదము పొందినది, మతానికి సంబంధము లేనిది జడ వేసుకోవడం అనేది పద్ధతి. జుట్టులు విరబూసుకొని తిరగడం అనేది బరి తెగించినోడు తిరుగుతారు అని పెద్దలు అన్నారు. నేను చాలాసార్లు విన్నాను, నన్ను తిట్టుకోమాకనమని. ఓకే రైట్, అందుకే జడలతో కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది. పూసల జడలు నా చిన్నప్పుడు చూసా, పూసల జడలు పెట్టుకోవడం, దానికి ఒక క్లిప్పులు, దానికి ఇంకొక క్లిప్పు, పాయలు 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 తీసి దానికి పాయలు పాయలు రంగులు పూస్తూ ఉంటారు. అది తప్పు. రెండవది, దేంతో అలంకరించుకోకూడదు? బంగారు నగలతో అలంకరించుకొనకూడదు. మీ ఇష్టం, ఉంగరం అంటారో లేకపోతే ఇంకేమంటారో, ముక్కు పడకంటారో, చెవురింగ్ అంటారో, అది మీ కర్మ, నాకు సంబంధం లేదు. ఇక్కడ వాక్య భాగంలో చెప్పబడిన మాట బంగారు నగలతో కాదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇత్తడితో పెట్టుకోవచ్చా, వెండితో పెట్టుకోవచ్చా అంటే చెత్తల ప్రశ్నలు వేయొద్దు. ఈ పాటికి నీకు సబ్జెక్ట్ అర్థమయ్యి ఉండాలి. రైట్, నెంబర్ 3, ముత్యములతో కూడా అలంకరించుకోకూడదంటే ఇంక ఈ మొత్తం ఆభరణాలకు సంబంధించిన విషయం మీకు అర్థమైపోతుంది. వీటితో కాదు. ఆ రోజుల్లో ఇది చాలా ఖరీదైనవి ముత్యాలు, ఈరోజు డైమండ్స్, ఖరీదైన రాళ్ళు, ఉంగరాలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈరోజు సేవకులు అనే వాళ్ళు కూడా చేతికి ఉంగరాలు, ఆ ఉంగరాలకి రాళ్ళు పొదిగి మళ్ళీ గొప్ప ప్రవక్తలని చెప్పుకుంటున్నారు, మేము గొప్ప దైవజనులు అని చెప్పుకుంటున్నారు. చేతికి రంగురాళ్ళు పెట్టుకునేది హిందూ మతం యొక్క ఆచార ప్రకారం రంగురాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. ఈరోజు పాస్టర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఫాలో అయ్యి అనుచరులు పెట్టుకుంటున్నారు. డైరెక్ట్గా చెప్తా, రంజిత్ తోఫిర్ గారు ఎవరికి భయపడేది లేదు ఇక్కడ. వాళ్ళని చూడండి ఎలా ఉంటారు. రైట్, ఈ ముత్యాలతో, ఈ నగలతో, వీటితో కాదు అలంకరించుకోవాల్సిందని నూతన నిబంధనలో ఈ మాట చెప్పబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇది. 4వది అలంకరించుకోకూడదు ఏంటి అంటే
అత్యధికమైన ఖరీదైన వస్త్రములతో కాదు నిన్ను నీవు అలంకరించుకోవలసింది. ఇది పదే పదే ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెట్టుకి అంత గాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే మీ సేవకుల యొక్క సహకారం తీసుకోండి, లేకపోతే నాలాంటి ఆత్మీయులకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, లేదా కామెంట్ చేసినా నేను మాట్లాడతాను. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి బట్టలు వేసుకోకూడదు, నీ దగ్గర ఎంత స్తోమత ఉందో దానికి తగ్గట్టు కొనుక్కో, క్వాలిటీవి కొనుక్కో, మంచివి కొనుక్కో, తప్పు లేదు. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా నువ్వు బట్టలు వేసుకోవద్దు. రైట్. ఇంకా అంతకుమించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ప్రతిసారి చెప్పి నాకు బోరు కొడుతుంది, మీకు కూడా బోరు కొట్టింది. ఓకే ఫ్రెండ్స్, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 మీరు చూసినట్టయితే ఈ యొక్క 4తో అలంకరించుకోకూడదు. ఈ యొక్క 4ని మీరు అలంకరించుకోవాలి. ఓకే, అలంకరించుకోకూడదు వీటితో. ఇవి అలంకరించుకోవలసిన విషయాలు. ఇవి శరీర వెలుపటి అలంకరణ. ఇవి హృదయంతరంగానికి సంబంధించినవి. ఈ గుణాలు అణుకోయు, స్వస్థ బుద్ధి, తగు మాత్రం వస్త్రాలు వేసుకోవనే గుణం, ఆ ఇంగిత జ్ఞానం, ఈ 3 గుణాలతో పాటు సక్రియల చేత నిన్ను నీవు అలంకరించుకోవాలని తిమోతి పత్రికలో కూడా వ్రాయబడి ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం కనుక మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్రేమపూర్వకంగా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన అవయవాలే దేవుని యొక్క సృష్టిలో ఒక సౌందర్యంతో దేవుడు తయారు చేశాడు. సుందరమైనవి మన అవయవాలు, సుందరమైనవి. పిచ్చిగా గజ్జిగా దేవుడు చేయలేదు. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క సౌష్ఠవం కలిగి ఉంది. అది మీకు కూడా తెలుసు, నేను వర్ణించాల్సిన అవసరం లేదు. సుందరమైన దేహం మనం కలిగి ఉన్నాం. అయితే ఎక్కువ సౌందర్యము అక్కరలేదు అన్న మాట మీరు అక్కడ చూడండి. దేవుడు ఎంతో అందంగా మనల్ని పుట్టించాడు, ఎంతో సౌందర్యంగా మనం ఉన్నాం. ఇది చాలనట్టు ఎక్కువ సౌందర్యము వెలుపటి అలంకరణ ద్వారా మనము యాడ్ చేసుకోవలసిన అవసరం లేదు. స్పెక్స్ నాకు అత్యవసరం, వాచ్ అత్యవసరమే, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు అవసరం లేదు, ఫోన్ ఉంటుంది కాబట్టి. కొన్నిసార్లు అవసరమే. మనం వేసుకునే బట్టలు పైన కింద కప్పుకోవాలి, అవసరమే. షూ వేసుకుంటే సాక్సులు కావాలి, ఖచ్చితంగా షూ కొన్ని చోట్ల సరిపోతుంది, కొన్ని చోట్ల చెప్పులు సరిపోతూ ఉంటాయి. ఇలాగా మనకు అవసరమైనవి నిత్యావసరాలకు సంబంధించిన అలంకరణతో మనం ఎప్పటికప్పుడు మనం అలంకరించుకుంటూనే ఉంటాం. స్పెట్స్ బాగుండాలి, నాకు ఇది చాలు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని కాస్ట్లీ విధంగా నేను అంటే వేల రూపాయలు పెట్టుకుని ప్రైమ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అధికమైన సౌందర్యం మనకి అక్కర్లేదు అని వాక్య భాగం చెప్తుంది. మన దేహమే దేవుడు ఏర్పాటు చేసిన అవయవాలే ఎంతో సౌష్ఠవంగా ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసిన సౌష్ఠవాన్ని వదిలేసి, ఆ యొక్క అందాన్ని వదిలేసి యాడ్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక వాక్య భాగం మీకు చూపిస్తున్నాను. సామెతలు 31:30 చివరిది. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, చివరిది. అందము మోసకరము. చూడండి, ఓపెన్ చేసి చూడండి. అందము మోసకరము అని అక్కడ మనకి ఎంతో స్పష్టంగా కనబడుతుంది. సౌందర్యము వ్యర్థము. ఇవన్నీ కూడా మనకి బాహ్య అలంకరణగా కనిపిస్తుంది. సౌందర్యం వ్యర్థం అంటే అలాగా? దేవుడిచ్చిన సౌందర్యం చాలు. మనము యాడ్ చేసుకునే సౌందర్యం వ్యర్థము అని 10 చోట్ల మనం చూసాం. మనం ఎంతో అందంగా ఉన్నాం, అది దేవుడిచ్చిన సౌందర్యం చాలు. కానీ ఈ లోక సంబంధమైన ఆకర్షణ, ఒక అమ్మాయి మేకప్ వేసుకుని గనక రెడీ అయితే చాలు, చొంగల ఖర్చుకుని చూస్తూ ఉంటారు. ఒకడు గనక అందంగా కనబడితే చాలు, ఇంకా లేడీస్ కూడా అదే పరిస్థితి అనుకుంటాం. మరి నాకు తెలియదు, మీకే తెలియాలి. ఉన్నారు అటువంటి బ్యాచ్లు కూడా చాలాసార్లు నేను చూశాను. కాబట్టి ఈ లోక సంబంధమైన బాహ్యమైన అలంకరణ విషయంలోనూ, ఆకర్షణ విషయంలోనూ మీరు లోబడిపోమాకండి. దేవుని వాక్యం ఉందన్నమాట. ఈ యొక్క అందం అనేది మోసకరమైనది. హృదయాంతరంగానికి సంబంధించిన అందం చాలా విలువైనది. బాహ్యపరంగా కనిపించే సౌందర్యం కూడా వ్యర్థం అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంతరంగం యొక్క అలంకరణ. అంటే వారికి ఘనత కలుగుతుంది. దేవుని యందు భయభక్తి కలిగి మనం ఉండాలి. సో ఈ వాక్య భాగాలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకున్నాను. అందరికీ వందనాలు.